ఒక కప్ తీసుకున్నా కదా, ఇలాగే మీరు కప్ అయినా గ్లాస్ అయినా ఇంకేదైనా గిన్నె అయినా ఒకటి తీసుకొని దాంతో అన్ని కూడా మెజర్ చేసుకోవాలి. పంచదారని మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా పౌడర్ వస్తుంది కదా, ఈ పంచదార పౌడర్ ని చూడండి ఈ విధంగా వేసుకోండి ఒక కప్పులోకి. ఆ తర్వాత ఇదే కొలతతో ఉన్న ఇంకో కప్పులోకి నెయ్యి తీసుకొని ఫస్ట్ మిక్సింగ్ బౌల్ లోకి నెయ్యి వేసేసి ఆ తర్వాత పంచదార పౌడర్ వేసేసి ఈ విధంగా విస్కర్ ఒకటి తీసుకోండి. విస్కర్ తో ఈ విధంగా బాగా మిక్స్ చేయండి. ఇలా మనము స్పూన్ తో కూడా మిక్స్ చేసుకోవచ్చండి. ఈ విధంగా 2-3 నిమిషాల పాటు మిక్స్ చేసుకున్నట్లయితే చూడండి మనకి స్ట్రక్చర్ అనేది క్రీమీ స్ట్రక్చర్ రావాలి. ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం తీసుకున్న మెజరింగ్ కప్ తోటి గోధుమ పిండి కప్పున్నర వరకు వేసుకోండి. అలాగే శనగపిండి ఒక అరకప్పు వరకు వేసుకోండి. ప్రతిదీ కూడా మనం కొలతతోనే వేసుకోవాలండి, మనం కొలవకుండా వేసుకుంటే కరెక్ట్ గా రాదు మళ్ళీ. ఆ తర్వాత ఇది బొంబాయి రవ్వ, ఇది 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ తీసుకొని హాఫ్ వేసుకోండి. తర్వాత ఇది వెనిలా ఎసెన్స్ అండి, 3-4 చుక్కల వరకు వెనిలా ఎసెన్స్ వేసుకోండి. ఒకవేళ ఇది లేకపోతే మీరు యాలకుల పౌడర్ అయినా ఒక 1/2 స్పూన్ వేసుకోవచ్చు. తర్వాత కుకింగ్ సోడా, వంట సోడా అంటాం కదా, అది ఒక 1/2 స్పూన్ వేసుకోండి. అలాగే ఉప్పు కూడా ఒక చిటికెడు వరకు వేసుకోండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇవి మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి మనం కలిపేటప్పుడు బాగా రఫ్ గా కలపకుండా ఈ విధంగా వేళ్ళతో కొంచెం స్మూత్ గా కలుపుకోవాలి. మనకి బాగా కలిపితే ఇవి గట్టిగా వస్తాయండి. ఈ విధంగా స్లోగా కలిపితే మనకి క్రంచీగా గుల్లగా వస్తాయి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది, మరి సాఫ్ట్ గా కూడా కలపద్దు. ఇలా కలిపేసి మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం బేక్ చేయడం కోసం ఇడ్లీ పాత్రలో చేస్తాం కాబట్టి ఇడ్లీ ప్లేట్స్ కి కొంచెం ఆయిల్ రాసేసుకొని తర్వాత మనం కలిపిన పిండిలో నుంచి కొంచెం పిండి ముద్ద తీసుకొని కొంచెం విధంగా బాగా చేసేసి ఇలా కొంచెం ప్రెస్ చేసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం ఒక బాటిల్ క్యాప్ అయినా ఇంకేదైనా తీసుకొని ఏదైనా డిజైన్ వేసుకోవాలనుకుంటే ఈ విధంగా పెట్టుకొని డిజైన్ చేసుకోండి. మీకు నచ్చిన డిజైన్ ఏదైనా చేసుకోవచ్చు దీనిపైన, లేదా అలాగే అయినా ఉంచేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకొని మనము ఈ ఆయిల్ రాసినటువంటి ప్లేట్స్ లోకి వేసేసుకోవాలి. నేను ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి. ఒకవేళ మనం ఈ విధంగా చేసేటప్పుడు పగుళ్ళు వచ్చినట్లయితే కొంచెం నెయ్యి వేసి కలుపుకోవచ్చండి పిండిలో. అలాగే ఇంకా సాఫ్ట్ గానే పిండి ఉన్నట్లయితే కొంచెం గోధుమ పిండి వేసి కలుపుకోవచ్చు. మనకి ఎక్కడ కూడా ఇవి పోవండి, పాడైపోవు. మనకి ఎలా వచ్చినా కానీ మళ్ళీ కరెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని కూడా చేసేసుకొని ఇడ్లీ ప్లేట్స్ లోకి వేసేసుకోవాలి. మీకు నచ్చిన డిజైన్ కూడా వేసుకోవచ్చండి, ఇలా కాకపోయినా కానీ. ఇలా మొత్తం కూడా రెడీ చేసి పెట్టుకోవాలి మనము. ఆ తర్వాత మనము ఇడ్లీ పాత్ర తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్స్ లో స్టాండ్ లో ఉన్న ఫస్ట్ ఉండే ప్లేట్ కి వేసుకోవద్దండి, మాడిపోతాయి. ఫస్ట్ ప్లేట్ వదిలేసి తర్వాత ప్లేట్స్ లో వేసి పెట్టుకోవాలి. మనం ఇవి పెట్టుకునేటప్పుడు కూడా ఫస్ట్ హోల్స్ పైన బిస్కెట్ అలా వచ్చేలాగా చూసి పెట్టుకోవాలి చూడండి. మళ్ళీ బిస్కెట్ పైన మళ్ళీ హోల్స్ వచ్చేలాగా ఈ విధంగా సెట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నా కదా, ఈ విధంగా సెట్ చేసుకొని ఇప్పుడు ఈ స్టాండ్ ని మనము వాటర్ గానీ ఉప్పు గానీ ఏమీ వేయవసరం లేదండి. ఇడ్లీ పాత్రలో డైరెక్ట్ గా పెట్టేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో మనము 20 నిమిషాల నుంచి 30 నిమిషాల పాటు ఉంచేసుకోవాలి. బిస్కెట్స్ మొత్తం కూడా కలర్ కూడా చేంజ్ అయ్యి మంచి కలర్ లోకి వచ్చాయి. ఇప్పుడు మనకి ఇవి రెడీ అయిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన తీసి పెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఈ ప్లేట్స్ నుంచి మనం సపరేట్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఈ విధంగా స్పూన్ తో కొంచెం ఇలా కదిలిస్తే చాలు, ఈజీగా వచ్చేస్తాయి చూడండి. ఇలా మనకి అడుగు వైపు కూడా చక్కగా కాలి మనకి బిస్కెట్స్ అనేది పర్ఫెక్ట్ గా బేకరీ స్టైల్లో రెడీ అయిపోయాయి కదా. ఈ విధంగా ఈ టిప్స్ తో మీరు చేసినట్లయితే మీకు కూడా కరెక్ట్ గా వస్తాయి. మీరు టిప్స్ కరెక్ట్ గా ఫాలో అవ్వడానికి చూడడానికే కాకుండా మనం తుంచితే కూడా